హలో ఎవరు వెల్కమ్ టు అవకాశం మీడియా. సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఫ్యూచర్ సిటీ శంకుస్థాపన చేశారు. ఇవాళ నిజంగా తెలంగాణ ప్రజలందరూ రేవంత్ రెడ్డి గారికి ఒకసారి సపోర్ట్ చేయాలి. ఏ విషయంలో అంటే ఆల్రెడీ హైటెక్ సిటీ ఈ ఏరియా మొత్తం ఆల్రెడీ ప్లేస్ లేదు, ఏడా జాగా మొత్తం అయిపోయింది, కట్టాల్సిన కాడికి కట్టేసిరు, ఏమేమి చేయాలి అంత అయిపోయింది. ఖచ్చితంగా ఇంకా రానున్న రోజుల్లో ఇంకెక్కువ అభివృద్ధి చెందాలి తెలంగాణ అంటే ఖచ్చితంగా ఆల్టర్నేటివ్ కావాలి. అది రేవంత్ రెడ్డి గారు ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి చాలా దగ్గరలో హైటెక్ సిటీకి అన్నింటికి మంచి ఎక్కడైతే రూట్స్ అవైలబిలిటీ ఉన్నాయో ఆ రూట్స్కి ఎయిర్పోర్ట్కి ఏదైతే దగ్గర ఉందో వీటన్నిటికీ కనెక్టివిటీ చేసి ఫ్యూచర్ సిటీని ఏదైతే డిసిజన్ తీసుకుందో ఇది చాలా గొప్ప డిసిజన్ అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే రేవంత్ రెడ్డి గారిని పోవడంలో వేరటం తిట్టాలని కాదు, ఖచ్చితంగా ఇంకా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరగాలి, తెలంగాణ సైజ్ పెరగాలి, బిజినెస్ డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా ప్లేస్ కావాలి. సో రేవంత్ రెడ్డి గారు చేసిన ఇదైతే మాత్రం ఖచ్చితంగా స్వాగతించాలి. ప్రజలు ఫస్ట్ అవకాశం ఇవ్వాలి, అవకాశం ఇస్తే అర్థమవుతుంది దాని రిజల్ట్ ఏందని చెప్పేసి. ఇవ్వాలంటే ఏది కాదు. రేవంత్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం అయితే ఒక మంచి నిర్ణయం అని చెప్పేసి నేను అనుకుంటున్నా. రానున్న రోజుల్లో ఫ్యూచర్ సిటీ కూడా హైటెక్ సిటీ అంత రేంజ్లో జరిగి తెలంగాణ ప్రజలకు భారతదేశానికి ఎంతో పేరు తీసుకురావాలని చెప్పేసి అయితే నేను కోరుకుంటున్నా. జై హింద్.